20వ శతాబ్దంలో దేవుని చేత బలంగా వాడబడిన గొప్ప దైవ సేవకుల్లో లియోనార్డ్ రావెన్హిల్ గారు ఒకరు. ఉజ్జీవం, ప్రార్థన, పరిశుద్ధత అనే అంశాల మీద ఆయన విస్తృతంగా బోధించారు. కాలినడకన ఇంగ్లాండ్ దేశం మొత్తం తిరిగి 3 సార్లు సువార్త ప్రకటించిన గొప్ప దైవ సేవకుడు లియోనార్డ్ రావెన్హిల్ గారు. ఆయన రాసిన వై రివైవల్ టారిస్, ఉద్యోగం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే పుస్తకం 1.5 మిలియన్ కంటే అధికంగానే ప్రజలను ప్రభు కొరకు ప్రభావితం చేసింది. ఈరోజు ఉద్యోగం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే పుస్తకం గురించి మనం చర్చిద్దాము. మొదటి అధ్యాయం, నీవు పొందబోయే వాటన్నిటిలో అభిషేకం కూడా పొందుకొనుము. విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా వడలిన చేతులను, సడలిన మోకాళ్లను బలపరచుడి. మీ జీవితంలో ఎన్ని దినములను ఉపహసించి ప్రార్థించుచున్నారు? దేవుని దయా సింహాసనమును చేరి పట్టుదలతో కనిపెట్టినప్పుడు ఆయన దయ మన మీద కుమ్మరించబడుతుంది. మెథడిస్ట్ సంఘస్థాపకుడైన జాన్ వెస్లీ అన్నారు, ఈనాటి సంఘములో ప్రార్థనా కూడికలు, ప్రత్యేకమైన విజ్ఞాపన కూడికలు అలంకార ప్రాయముగాను కాకతాళీయముగాను బహు కొద్దిమందితో జరుగుచున్నవి. ఎందుకనగా ప్రార్థనలో ఆణిముత్యము లాంటి జ్ఞానయుక్తమైన మాటలు, ఆకర్షణీయమైన తత్వ సంబంధ పదకోశాలు పదే పదే ఉచ్చారణ చేయబడే మకుటాయమానమైన మానసిక శాస్త్ర సిద్ధాంతాలు ఉండనే ఉండవు. ప్రజలు ప్రార్థనా కూడికకు తప్ప మిగిలిన కూడికలకు అత్యుత్సాహముతో హాజరగుదురు. కాని ప్రభు ఆశించిన రీతిలో దేవుని సన్నిధిని ప్రేమించి ప్రభు సన్నిధిలో మోకరించి చిత్తశుద్ధితో ప్రార్థన చేసేవారు బహు అరుదుగా కనబడుచున్నారు. ప్రార్థన ఒకని మానసిక సామర్థ్యానికి సంబంధించిన అంశం కాదుగాని అది ఒకని ఆత్మీయతకు సంబంధించినది. మంచి ప్రసంగం చేయుటకు ఆత్మీయత అవసరం లేదు. జ్ఞాపకశక్తి, తెలివి, దృఢమైన అభిలాష, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఏదైనా చేయగలనన్న పట్టుదల కలిగి ఉంటే సహోదరుడా, ఈ రోజుల్లో నీవు ఎక్కడికి వెళ్ళినా దాదాపు అన్ని చోట్ల ప్రసంగ వేదిక నీదే. నీవు శ్రోతలను ఉర్రూతలొగించే ప్రసంగికుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటావు. అయితే ప్రార్థన దేవుణ్ణి ప్రభావితం చేస్తుంది. ప్రసంగాలు ఆయా కాలాల్లో ఉన్న ప్రజలను ప్రభావితం చేయవచ్చు గాని ప్రార్థన నిత్యత్వంపై ప్రభావం చూపుతుంది. ప్రసంగ వేదిక మన తలాంతులను ప్రదర్శించే వేదిక అనే అపోహ నుండి ప్రార్థన మాత్రమే మనలను తప్పించగలదు. ఈ చివరి దినాల్లో అనేక మంది బోధకులు నిర్జీవ ప్రసంగాలను ప్రజలకు అందించటం ఎంతో విషాదకరం. సూర్యుని కింద వింతైన విషయం ఒకటి చూశాను. ఆత్మీయ సంఘములో సైతం అభిషేకము లేని సందేశాన్ని బోధించటం అనేది ఎంత భయంకరమైన విషయం. అభిషేకం అనగా ఏమిటో నాకు అంతగా తెలియదు, కానీ అభిషేకం కానిది ఏమిటో నాకు బాగా తెలుసు. అభిషేకం లేని బోధ ప్రజలను బ్రతికించదు గాని ప్రజల ఆత్మీయ జీవితాలను మరణానికి నడిపిస్తుంది. అభిషేకము లేని బోధ మరణపు వాసనను వెదజల్లుతుంది. బోధకునిపై అభిషేకం ఉంటేనే తప్ప వాక్యము సజీవంగా ఉండదు. బోధకుడిగా నీవు పొందుకున్న దానినంతటితో అభిషేకమును కూడా పొందుకొనుము. సహోదరులారా, ఇప్పుడు మనకు కలిగిన ఆత్మీయత రెట్టింపైనచో మన విద్యాబుద్ధులను ప్రదర్శించుటలో ఏమాత్రమూ అతిశయించము. ప్రసంగించటం అనేది ఒక ఆత్మ సంబంధమైన దైవ కార్యక్రమం. తలలో పుట్టిన ప్రసంగం తలను తాకుతుంది. హృదయములో పుట్టిన ప్రసంగం హృదయాన్ని తాకుతుంది. దేవుని ఆధీనములో ఉన్న ఒక ఆత్మీయ బోధకుడు ఆత్మీయమైన మనసు గలవారిని తయారు చేస్తాడు. అభిషేకం నేర్చుకుంటే వచ్చేది కాదు. ప్రార్థన ద్వారా మాత్రమే అభిషేకాన్ని పొందగలము. అనుదిన ప్రార్థనలో పోరాటము చేసి విజయము సాధించిన ప్రసంగ యోధునికి దేవుడిచ్చు ఆత్మీయ బహుమానమే అభిషేకం. విజయం అనునది ప్రసంగ వేదికపై నుండి బుద్ధి కుశలతతో కూడిన మాటలు బోధించడం ద్వారా, జ్ఞానోక్తులను విసరడం ద్వారా వచ్చేది కాదుగాని రహస్య ప్రార్థనలో ప్రాప్తించేది. అది బోధకుడు ప్రసంగ వేదికపై కాలు మోపక మునుపే సాధించబడుతుంది లేదా కోల్పోబడుతుంది. అభిషేకం బిషప్ గారి చేతుల మీదుగా రాదు. బోధకుడు చెరసాలలో బంధించబడినప్పుడు దానికి బూజు పట్టదు. అభిషేకం అంతరంగములోని చొచ్చుకొని పోయి హృదయాన్ని మెత్తన చేస్తుంది. ప్రసంగ వేదికపై మానవ తర్కం అనే సుత్తి మరియు మానవుని తీవ్రమైన ఆసక్తి బండబారిన హృదయాన్ని బద్దల కొట్టడంలో విఫలమైనప్పుడు అభిషేకం దానిని
సులువుగా సాధిస్తుంది. ఈ దినాల్లో సంఘం భవనాలను నిర్మించుట కొరకు ఎంతో తాపత్రయం కనబరుస్తున్నది. అయితే అభిషేకం గల బోధకులు లేకుండా సంఘములో పశ్చాత్తాపం మనం చూడలేము. అత్యంత అధునాతన రాడార్ సౌకర్యంతో ఓ పడవ చేపలు పట్టుటకు సముద్రములోనికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత ఖాళీగా వస్తే నిష్ఫలతకు కారణం ఏమై ఉంటుంది? నేటి సంఘం కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటూ ఈ నిష్ఫలమైన స్థితిని కప్పిపుచ్చుకొనుటకు ప్రయత్నిస్తూ ఉన్నది. నా నోటి నుండి వచ్చు మాట నిష్ఫలంగా నా యొద్దకు రాదు అనే లేఖనమును సంఘం తప్పుగా అన్వయించుకుంటుంది. ఒక చేదు నిజం ఏమిటంటే బలిపీఠంపై అగ్ని పూర్తిగా ఆరిపోయింది లేదా కొంచెంగా మండుచున్నది. ప్రార్థన కూడా మృతమైనదిగాను లేక మృతతుల్యమైన స్థితిలోనూ ఉన్నది. ఆత్మీయ కార్యాన్ని శరీర బలముతో ఎలాగు చేయగలము? తన సంఘములో సేవ చేయాలని అభ్యర్థించే సేవకులను ప్రార్థనలో వారెంత సమయం గడుపుదురు అని ఏ సంఘమైనా ఎన్నడైనా అడిగిందా? అయినప్పటికీ ప్రార్థనలో ప్రతిరోజు కనీసం 2 గంటలైనా గడపని దైవ సేవకులకు 1 డజను బిరుదులు ఉన్ననూ దమ్మిడి విలువ కూడా చేయరు. సంఘం తన యాత్రను కొనసాగించలేక రోడ్డు పక్కన కాలిబాటలో నిలిచిపోగా పాపాత్ములు రహదారి మధ్యలో గర్వంగా తలలు ఊపుచూ నడుస్తూ ఉన్నారు. ఏమి రమ్యమైనవో ఏమి ఖ్యాతిగలవో అర్థం చేసుకోలేకయున్నారు. దీనికి తోడు అపవాది కొత్తగా జన్మించుటకు బదులు పునర్జన్మ సిద్ధాంతాన్ని, పరిశుద్ధాత్మకు బదులు కర్ణపిశాచాలను, దైవికమైన స్వస్థతకు బదులు క్రైస్తవ విజ్ఞాన శాస్త్రమును, సత్యమైన క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా క్రీస్తు విరోధిని ఏర్పరిచింది. మానవాతీతమైన దివ్యాస్త్రములు ఎక్కడ? ప్రసంగ వేదిక మీదను పత్రికా ప్రపంచములోనూ దైవశక్తికి సంబంధించిన వివాదాన్ని నిద్రమత్తు జయించిందని చెప్పవచ్చు. రోమ్ సైతం ఇక మీదట మనలను ప్రొటెస్టెంట్లు అని పిలవబోదు. సారము లేని కథోలిక్కులు కానివారు అన్న పేరు మాత్రమే మనం కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తమై చిత్తశుద్ధి గలవారమై పోరాడువారు లేరు. ప్రసంగ వేదికపై ఉద్యమాన్ని నడిపించగల అభిషేక బోధకులు ఎక్కడున్నారు? మనుషులను పట్టవలసిన జాలరులైన బోధకులందరూ ఇప్పుడు తరచూ మనుషుల నుండి ప్రశంసలను అందుకొనుటకే వలవేయుచున్నారు. ఒకప్పుడు బోధకులు వాక్యమును విత్తేవారు. ఇప్పుడు వారు ప్రజలను సంతృప్తిపరిచే చచ్చుబోధలను విత్తుతున్నారు. కదిలించలేని శక్తిలేని చచ్చుబోధకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే ఈ బోధ ప్రార్థన నుండి పుట్టక సమాధిలో పుట్టి మంటలేని ప్రార్థనాత్మతో పోషించబడుతుంది. మనం బోధించి నశింపవచ్చునేమో గాని ప్రార్థించి నశించలేము. దేవుని పరిచర్య పిలుపు నీకు ఉన్న ఎడల ప్రియ సహోదరుడా, నీవు తప్పనిసరిగా అభిషేకం పొందవలసి ఉన్నది.